మీరు ఒంటరిగా ఉంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. అసలు ఒంటరిగా ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అనేది తెలుసుకుందాం. అసలు ఒంటరిగా ఉండడం వల్ల అసలు చాలా మంది ఫ్రెండ్స్ కి రిలేషన్స్ కి అసలు అన్నిటికీ దూరంగా ఉండే ఏదో బ్రేకప్ అయిపోయి ఒంటరిగా ఉంటారు. అలా ఒంటరిగా ఉండడం వల్ల మీరైతే చాలా పెద్ద తప్పు అయితే చేస్తున్నారు. అది ఎందుకంటే అసలు ఒక మనిషి ఒంటరిగా ఉండడం వల్ల అసలు లోన్లీనెస్ స్ట్రెస్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. రీసెంట్ గా ఒక స్టడీ అయితే రీసెర్చ్ లో అయితే వచ్చింది. ఏమని, ఒక మనిషి ఒంటరిగా ఉండడం వల్ల రోజుకు 15 సిగరెట్లు అయితే తాగినట్లు ఈక్వల్. అంటే నువ్వు సిగరెట్లు తాగకపోయినా కూడా ఒంటరిగా ఉండడం వల్ల 15 సిగరెట్లు తాగినంత ఈక్వల్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఒంటరిగా ఉండడం వలన హార్ట్ స్ట్రోక్, యాంగ్జైటీ, స్పృహ తప్పి పడిపోవడం, డిప్రెషన్ ఇవన్నీ పెరిగేదానికి చాలా అంటే చాలా ఛాన్స్ ఉంది. అది కొంతమంది ఉంటారు, నేను ఒంటరిగా ఉంటే అప్పుడే సిగరెట్లు అయితే తాగుతానంటారు. బ్రో మీకు ఇప్పుడైతే అర్థం కాదు బ్రో, నేను నిజం చెప్తున్నా కదా. ఈ రోజు 2025 జులై, ఈ రోజు నువ్వు ఇట్నే ఉన్నావు, ఒక రూమ్ లో కూర్చొని సిగరెట్లు తాగుతా ఒంటరిగా ఉండి మనుషులతో సంబంధం లేకుండా ఇట్లా ఉన్నావు. కానీ 2030, 35, 40 ఏదో ఒక రోజు నువ్వు బతికినంత కాలంలో ఒక్క రోజు నీకు ఆ ఎఫెక్ట్ అయితే తగులుతుంది. ఆ రోజు నీకు ఈ అయితే రియలైజ్ అవుతావు, ఆ రోజు చెప్పినాడే అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో కొత్తగా అయితే వస్తా ఇప్పటి నుంచే.